నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను అనుష ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓవైసీకి ఎంఐఎంకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్నారు ఉగ్ర లింకులపై తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు హిందువులు సెక్యులర్స్ పీర్ల పండుగ జరుపుకుంటారు మరి ముస్లింలు హిందువుల పండుగలు ఎందుకు జరుపుకోరని ప్రశ్నించారు మదర్సాల గురించి మాట్లాడాడు ఇస్లాం గురించి మాట్లాడాడు నేనేది ఉల్టా మాట్లాడాడు నీ కాలేజీలా హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది ఉగ్రవాద సంస్థ దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు నిన్న ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి పట్టుకపోయినా లేదా మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్ గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి మోసం చేసి మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే ఇవాళ బిజ్నోర్ ఉన్నది యూపీలా ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది మారినది రికవర్ చేసింది నేను మాట్లాడేది తప్ప నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు మీరు ఎప్పుడైనా వినాయకుడి పండుగ చేసుకున్నారా దసరా పండుగ చేసుకున్నారా దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా ఎప్పుడన్నా పోయి చేసుకున్నారా మీరు మొన్న ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక దేవాలయం దిగి పోయినాను ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓడిపోతాను భయంతో ఇంతకు ఎప్పుడైనా తిరిగినా అంతకుముందు ఎప్పుడైనా మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు సెక్యులర్ అంటారు మా వాళ్ళు మరి మీరు సెక్యులర్ అంటారు మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు నువ్వు ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావా నువ్వు ఏ ఫోబియా ఉంది మీకు ఇప్పుడు ఒక మంచి ఆలోచనని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతున్నది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఒక మంచి ఆలోచన 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి ఒక విధానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి అభిప్రాయం ఉంటే అభిప్రాయం చెప్పుకోవచ్చు అభిప్రాయం అందరూ సపోర్ట్ చేస్తే మంచిగా అంటున్నాం దాంట్లో మెజార్టీ బట్టి అందరూ మద్దతు తీసుకుని చేయాలని చెప్పి ఆలోచన ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంటే